దేశవ్యాప్తంగా భూదాన ఉద్యమంలో భాగంగా లక్షల ఎకరాల భూమి దానంగా వచ్చింది. అట్లా వచ్చిన భూమిని పేదలకు పంచే కార్యక్రమం జరిగింది. అలా భూదాన భూముల్ని స్వీకరించడానికి, పేదలకు పంచడం కోసం, ఆ భూములను రక్షించడం కోసం చట్టాలు చేయబడ్డాయి. అందులో భాగంగానే 1965లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూదాన గ్రామదాన చట్టాన్ని చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ చట్టానికి కొన్ని కీలక మార్పులు చేస్తూ కొన్ని సవరణలు కూడా తీసుకురావటం జరిగింది. ఈ రోజున ఆ చట్టంలోకి వెళ్ళే ముందు ఈ రోజున ధరణి పోర్టల్ వచ్చి కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల భూదాన భూములకు ఇంకా సమస్యలు ఉన్న ఈ నేపథ్యంలో వాటికి పరిష్కారాల గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ రోజున భూదాన ఉద్యమం యొక్క రిలవెన్స్ ఏంటి, అందులో నుంచి నేర్చుకొని మనం ముందుకు తీసుకెళ్ళగలిగేటి ఏముంటాయి అనిపిస్తుంటుంది. అప్పుడేమో